హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ మిఠా పలు అండి. స్వీట్ రైస్ కూడా అని అంటారు. దీనికి ముందుగా మనం ఒక పావు కప్పు రైస్ని తీసుకుందాం. పక్కా కొలతలతో చెప్తున్నానండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒక పావు కప్పు బియ్యాన్ని ముందు కడుక్కొని నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయిలోన చూసారు కదా వాటర్ తీసుకున్నాను, మనకి రైస్ ఉడికించుకోవడానికి అనమాట. సో ఉడికిన రైస్ని 3/4 ఉడికిందా లేదా అనేది మనం చూసుకోవాలి. 3/4 ఉడికిపించుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం దాన్ని ఉడికిపిస్తాం కనుక. సో ఇప్పుడు మనం 1.5 స్పూన్ ఫుడ్ కలర్ తీసుకోవాలి. ఇంత ఫుడ్ కలర్ అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టకండి, ఎందుకనంటే రైస్కి కలర్ రావటానికి. సో మనం తర్వాత ఎలాగా వాటర్ని మొత్తం వాష్ చేస్తాం కనుక ఫుడ్ కలర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో రైస్కి కలర్ రావటానికి ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం అన్నమాట. చక్కగా బాయిల్ అయిపోయింది. 3/4 ఉడికిన తర్వాత అన్నం మొత్తాన్ని వాడ్చేసుకోవాలి. చూసారా, ఇలాగా వాడ్చుకుంటే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. మనకి ఈజీగా రైస్ అనేది ఒకదానికొకటి అంటకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక కళాయిలోన 1.5 స్పూన్ నెయ్యిని తీసుకుందాం. నెయ్యిని తీసుకొని కొంచెం గుప్పెడంత జీడిపప్పుని వేసుకొని, కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇవి కొంచెం దోరగా అంటే ఎర్రగా వేయించుకోవాలన్నమాట. సో వేగిన తర్వాత తీసేసుకుందాం పక్కకి బౌల్లోన. ఇప్పుడు గుప్పెడు కిష్మిష్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానండి, కిష్మిష్ తినడం వల్ల వాయిస్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట. సో హెల్త్కి కూడా మంచిది కిష్మిష్ తినడం వల్ల. దాన్ని కూడా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్, స్పెషల్ ఏం లేదులేండి, చూడండి, ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇవి చక్కగా నేతిలో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎందుకనంటే ఇది ఆ స్వీట్ రైస్లోకి ఒక్కొక్క కొబ్బరి ముక్క తగులుతూ ఉంటే పంట కింద అబ్బా సూపర్గా ఉంటుందండి. సో చూసారా, ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ బిర్యానీకి చిన్న పోపు పెట్టుకుందాం. ఏం పోపు అనుకుంటున్నారు? మసాలాలతోనండి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క అన్నమాట వేసి నేతిలో చక్కగా వేగిన తర్వాత మనకి పంచదార వేసుకుంటాం, పాకం తీసుకుంటున్నాం కనుక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. చూడండి, ఇందాకలా నేను 1/2 గ్లాసు బియ్యంకి 1/2 గ్లాస్ పంచదార అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్లో పంచదారని కరిగిద్దాం. చూసారా, చక్కగా కరుగుతుంది ఇలా వాటర్ లాగా. మనం ఇది తీగ పాకం కాదు, కొంచెం ముదర పాకం వచ్చినంత వరకు కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఆరబెట్టుకున్న అన్నం చూసారా, పొడి పొడిగా చక్కగా వచ్చేసింది కదా, నీళ్ళు మొత్తం ఆరిపోయి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని రైస్ని తీసుకువెళ్ళి అన్నాన్ని తీసుకుని వెళ్ళి మనం చేసుకున్న షుగర్ సిరప్ అంటే ఇందాక మనం పాకం తీసుకున్నాం కదా, అందులో వేసి బాగా కలుపుకోవాలి అన్నమాట. ఈ కలుపుకోవడం వల్ల ఆ షుగర్ మొత్తం ఆ రైస్కి బాగా యాడ్ చేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది తెలుస్తుందన్నమాట. చూసారా, చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు మనం ఇందాక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేసుకుందాం. చూసారా, ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఇంకోసారి ఆ షుగర్ సిరప్లో డీప్ అయ్యేటట్లుగా చక్కగా కలుపుకుందాం. మూత పెట్టి ఆ షుగర్ సిరప్ ఆ రైస్కి మొత్తం పట్టేంత వరకు అన్నమాట, రైస్లో కూడా స్వీట్నెస్ వస్తుందన్నమాట, పట్టేంత వరకు మనం ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఓకే, చూసారా ఎంత చక్కగా విడివిడిగా చక్కగా వచ్చింది. ఇది వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత చక్కగా వస్తుంది, పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్